హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్ ఎకనామిక్స్ సెకండ్ లెసన్ నుంచి చివరి వర్క్ బుక్లో ఇచ్చినటువంటి ఒక టేబుల్ గురించి తెలుసుకుందామండి. ఇది వచ్చేసి వివిధ రంగాల్లో గల కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని మిలియన్ల మంది ఉన్నారు అనే దాని గురించి ఇచ్చారండి పట్టిక. ఇది వచ్చేసి ప్రాథమిక రంగంలో చూసుకుంటే వ్యవస్థీకృత రంగంలో 1 మిలియన్ మంది పనిచేస్తున్నారు. అవ్యవస్థీకృత రంగం 231 మిలియన్లు అండి. మొత్తం ప్రాథమిక రంగంలో కార్మికులు వచ్చేసి 232 మిలియన్లు. ద్వితీయ రంగంలో చూసుకుంటే వ్యవస్థీకృత రంగంలో 41 మిలియన్లు, అవ్యవస్థీకృత రంగంలో 74 మిలియన్లు. మొత్తం కార్మికులు ద్వితీయ రంగంలో చూసుకుంటే 115 మిలియన్ల మంది వర్క్ చేస్తున్నారండి. నెక్స్ట్ తృతీయ రంగంలో చూసుకుంటే వ్యవస్థీకృత రంగంలో 40 మిలియన్లు, అవ్యవస్థీకృత రంగంలో 88 మిలియన్ల మంది వర్క్ చేస్తున్నారు. మొత్తం మీద తృతీయ రంగంలోకి వచ్చేపాటికి 128 మిలియన్ల మంది వర్క్ చేస్తున్నారండి. ఇది మొత్తం చూసుకుంటే వ్యవస్థీకృత రంగంలో వచ్చేసి 82 మిలియన్ల మంది, అవ్యవస్థీకృత రంగంలో వచ్చేసి 393 మిలియన్ల మంది కార్మికులు వర్క్ చేస్తున్నారు. మొత్తం కార్మికులు వచ్చేసేపాటికి 3 రంగాల్లో వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాల్లో 3 రంగాల్లో కలిపి చూసుకుంటే కార్మికులు 475 మిలియన్లండి. అదే ఇది పర్సంటేజ్లో చూసుకుంటే కనుక వ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికుల శాతం 17.26%, అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికుల శాతం 82.74%. ఈ టేబుల్ క్రింద మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారండి. వ్యవసాయంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారి శాతం ఎంత? వ్యవసాయ రంగంలో ప్రాథమిక రంగంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వాళ్ళు ఎంతండి? 231 మంది, అంటే 99.57%. ఇంకా మిగిలింది ఎంత? 0.43%. ఇది వ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారి శాతం. ప్రాథమిక రంగంలో వ్యవస్థీకృత రంగంలో 0.43%, అవ్యవస్థీకృత రంగంలో 99.57% వర్క్ చేస్తున్నారండి. వ్యవసాయం ఒక అవ్యవస్థీకృత రంగ కార్యకలాపం అని మీరు అంగీకరిస్తారా? ఎందుకు? అవునండి, వ్యవసాయం అనేది అవ్యవస్థీకృత రంగం. ఎందుకంటే దానిలో ఎక్కువగా పనిచేసే కార్మికులందరూ అవ్యవస్థీకృత రంగానికి క్రిందకే వస్తారు. దేశం మొత్తాన్ని పరిశీలిస్తే భారతదేశంలో 82.74% మంది కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారండి. నెక్స్ట్ భారతదేశంలో 17